ప్రస్తుతం మెగా ఫ్యాన్స్కి ఆనందానికి హద్దులే లేవు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విజయ ఢంకా మోగించడం, దీంతోపాటు కూటమిని సునాయాసంగా అధికారంలోకి జనసేన తీసుకురావడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ఇక పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన జనసేనని ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో చూస్తామని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మెగా ఫ్యాన్స్ సంబరాలను ఆనందాన్ని రెట్టింపు చేసే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ గ్రాండ్ సినీ ఎంట్రీ. అకిరా సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిపై అకిరా తల్లి రేణు దేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూస్లో క్లారిటీ ఇచ్చారు. అకిరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో, ఒకవేళ టెక్నీషియన్ ఏమై అవుతాడేమో అని కూడా చెప్పారు. కానీ ఏది కావాలన్నా తన ఇష్టం అంటూ రేణు దేశాయ్ అన్నారు. అయితే తాజాగా అకిరా గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్ధమవుతుందనగా ఒక న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరానందన్తో సినిమాలు తీయడానికి డైరెక్టర్లు రెడీ అవుతున్నారట. అందులో సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నారు. ఆయన తాజాగా అకిరానందన్ సినిమా గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో గ్రేట్ పర్సన్ అయ్యారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరానందన్ గురించి నేను ఎప్పటి నుంచో న్యూస్ వింటూనే ఉన్నాను. ఆయనతో సినిమా అవకాశం వస్తే పాన్ వరల్డ్ ఇండియాకే చుక్కలు చూపించే సినిమా చూపిస్తా అంటున్నారట సందీప్ రెడ్డి వంగ. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇకపోతే ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ ఎక్కడికి వెళ్ళినా వెంట అకిరా కనిపిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు నుంచి మోడీ మీటింగ్ వరకు పవన్తో అకిరా ఉన్న విషయం మనకందరికీ తెలిసింది.